అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బించి పంపించింది. తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమన్నది. అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తుకు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతం చేసింది. ఆమె భర్త మంది మార్బలంతో వచ్చి ఆమె కుమారుడిని రాజధానికి తీసుకువెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమ నిష్ఠలతో కల్పోత్కముగా చేయుదురు ఎట్టి కష్టములు లేని వారి సుఖముగా జీవించి అత్యంతమున శివ సాయుధ్యమును పొందుదురు. టెంకాయ కొట్టేసి చదవాలబా బ్రహ్మమురారిసురచితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్పక వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధి సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం శుద్ధిసురాసురవందితలింగం ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతిమోషిత శోభితలింగం దక్షయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుఘోషితలింగం సంచిత పాప వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావే భక్తికి ఎవరో లాస్ట్ లో 415 అంట.